హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, గుంటూరు అమరావతి రోడ్లోని యమహా లెగసీ మోటార్స్ దగ్గర అయితే ఉన్నాను. బయట నుంచి షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. లోపల కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి అనమాట, యమహా వెహికల్స్. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది ఈ బ్లాగ్ అయితే, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బయట కొన్ని స్కూటర్స్ అయితే ఉన్నాయి. యమహా ఫసినో ఆరెంజ్ కలర్ స్కూటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే వైట్ కలర్ మీద మనం రీసెంట్గా ఒక వీడియో కూడా రికార్డ్ చేసాము. ఇంకా మీకు 2 డిఫరెంట్ కలర్స్లో అయితే స్కూటర్స్ లభిస్తూ ఉన్నాయి బయట. ఇటువైపు చూసుకున్నట్లయితే యమహా FZS వర్షన్ 3.0 వెహికల్ అయితే చూడొచ్చు. డార్క్ గ్రే కలర్లో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే రీసెంట్గా లాంచ్ చేసిన యమహా FZX మ్యాటీ గ్రీన్ అనమాట. సో ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. క్రోమ్ ఫినిషింగ్ కూడా ఉంది. క్రోమ్ ఫినిషింగ్ మీద కూడా మనం రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేసాము. ఎవరైతే యమహా FZX క్రోమ్ కలర్ వీడియో చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. సో ఇది కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది. అలాగే FZX ఇంకొక డార్క్ గ్రీన్ కలర్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఈ షోరూంలో. ఇంకా లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో మొత్తం లోపలికి వెళ్ళిందో చూపించేస్తా, వచ్చేసేయండి. షోరూమ్ లోపలికి రాగానే ఇక్కడ మీరు చూడొచ్చు యమహా MT-15 డార్క్ గ్రీన్ అనమాట. మ్యాటిక్ గ్రీన్లో వెహికల్ అయితే కొత్తగా లాంచ్ చేస్తారు కదా, అది అవైలబిలిటీలో ఉంది. నియాన్ కలర్ వీల్స్తో మనకి వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుందన్నమాట. ఈ కలర్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే R15 వర్షన్ 4 రెడ్ కలర్ అనమాట, కొత్తగా లాంచ్ చేశారు. సో ఈ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఎవరైతే R15 వర్షన్ 4 రెడ్ కలర్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ షోరూంలో అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా లాంచ్ చేసిన R15M ఫిక్స్ షిఫ్టర్ అయితే ఉండిద్ది అనమాట. సో సిల్వర్ కలరు అలాగే బ్లాక్ కలర్లో కొత్తగా లాంచ్ చేశారు, 2024 మోడల్ అనమాట. చాలామంది ఈ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారు కదా ఈ కలర్ మీద. సో త్వరలో నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఈ వెహికల్ కూడా మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ అందుబాటులో ఉంది. కొత్తగా మనకి ఈ ఫ్రంట్ ప్యానల్ దగ్గర బ్లాక్ కలర్ అయితే యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెహికల్. సో ఇది కూడా అవైలబిలిటీలో ఉంది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేజెడ్ నార్మల్ వేరియంట్ అయితే ఉంది, అలాగే ర్యాలీ ఎడిషన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఆఫర్ కూడా పెట్టారు, 4000 రూపీస్ డిస్కౌంట్, అలాగే 2000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. సో తక్కువ డౌన్ పేమెంట్లో ఎవరైనా ఒక లైట్ వెయిట్ ఉన్న వెహికల్ యమహాది స్కూటర్ చూస్తున్నారో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్పేస్తారు. సో ఇక్కడ ఇంకా కొన్ని స్కూటర్స్ అయితే ఉన్నాయి. యమహా ఫసినో అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందాక మీరు ఆల్రెడీ బయట చూశారు కదా. సో ఇంకా ఎక్స్ట్రాగా మనకి ఈ షోరూంలో కొన్ని స్కూటర్స్ అయితే ఉన్నాయి అనమాట, డిఫరెంట్ కలర్స్తో. వీళ్ళు ఆల్రెడీ సైడ్ మొత్తం సేఫ్టీ రాడ్స్ అయితే బిగించారనమాట. సీట్ కవర్ అయితే వేసారు, ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ కూడా వేసింది. మీరు వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు డెలివరీ అయితే ఇలా ఇస్తారనమాట. సో నార్మల్గా అయితే వెహికల్ మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది కదా. సో డెలివరీ చేసేటప్పుడు మాత్రం మీకు అన్ని ఫిట్టింగ్స్ అయితే వేసి ఇలా అయితే డెలివరీ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్లాక్ కలర్ అయితే ఉంది, ప్లెయిన్ బ్లాక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. రేజెడ్ బ్లూ కొత్తగా లాంచ్ చేశారు బ్రో, డార్క్ బ్లూ, ఇది లేటెస్ట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఈ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది. అలాగే మీకు డార్క్ రెడ్, మ్యాటీ రెడ్ అనమాట ఇది. సో ఇలా ఇది కావాలన్నా మీరు ట్రై చేయొచ్చు. రేజెడ్ స్ట్రీట్ ర్యాలీ, సో ఫస్ట్ నుంచి ఉంది కదా, వైట్ కలర్ ఆరెంజ్ కలర్ వీల్స్తో. సో మీకు కొద్దిగా యూనిక్గా కావాలనుకుంటే సో మొత్తం బ్లాక్ వీల్స్ అయితే ఉన్నాయి కదా, బ్లాక్ బ్లూ కాదు, నాకు ఆరెంజ్ కలర్ వీల్స్ కావాలనుకుంటే ఇది కూడా మీకు అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఈ స్కూటర్స్ అయితే ట్రై చేయొచ్చు. జనరల్గా మీరు స్కూటర్స్ ఎందుకు కొనుక్కోవాలి యమహా అవి అనే దాని గురించి నన్ను అడిగినట్లయితే నాకు లైట్ వెయిట్ అయితే ఉండాలి, కొంచెం మైలేజ్ రావాలి, రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు యమహా స్కూటర్స్ అయితే ట్రై చేయొచ్చు. అటువైపు మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి, వాటి దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు మోటార్ సైకిల్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. చాలామందికి యమహాలో ఫేమస్ MT-15 అనమాట, డ్రీమ్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి 3 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. స్కై బ్లూ కలర్ కొత్తగా లాంచ్ చేశారు. మనకి ఇంతకుముందు ఇయర్లో అయితే ఈ కలర్ అయితే చాలామంది పర్చేస్ చేశారనమాట. స్కై బ్లూ వీల్స్తో మీకు వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 2024లో మనకి మ్యాటీ గ్రీన్, ఇందాక మీరు ఆల్రెడీ చూశారు కదా వెహికల్. సో ఇక్కడ ఇంకొక వెహికల్ అనమాట. పూర్తిగా బ్లాక్ కలర్లో కొనాలి అనుకుంటే MT-15 ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. మొత్తం ప్లెయిన్ బ్లాక్ వీల్స్తో కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ షోరూంలో అవైలబిలిటీలో ఉంది. లేదనుకుంటే మాత్రం మీకు ఆరెంజ్ కలర్ వీల్స్తో కూడా అవైలబిలిటీలో ఉంది MT-15 బ్లాక్. మీ ఇష్టం, మీకు రెండింటిలో ఏది నచ్చితే అది మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఈ 3 వెహికల్స్ అయితే ఈ షోరూంలో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే R15 గ్రే విత్ పింక్ కలర్ వీల్స్ అనమాట. సో ఈ కలర్ మీద నేను ఆల్రెడీ వీడియో ఒకటి చేశాను. ఎవరైతే ఈ కలర్ కొనుక్కుందాం అనుకుంటున్నారో ఒకసారి మన వీడియో చూడండి, మీకు మొత్తం ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. R15 వర్షన్ 4 డార్క్ బ్లాక్ అనమాట, గోల్డ్ కలర్ వీల్స్తో ఈ షోరూంలో అందుబాటులో ఉంది. సో ఎవరైనా ఈ కలర్ కొనుక్కోవాలనుకుంటే ట్రై చేయొచ్చు. FZX అనమాట, మ్యాటీ బ్లూ గోల్డ్ కలర్ వీల్స్తో ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. FZS వర్షన్ 3.0 మొత్తం బ్లాక్ కలరు. సో చాలా బాగుండిద్ది, మొత్తం బ్లాక్, మీకు చాలా సింపుల్గా ఉండిద్ది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు FZS వర్షన్ 3.0లో ఇంకొక కలర్ అయితే ఉందన్నమాట, ఇంకొక కలర్ అనమాట. సో ఇట్లా మీకు FZS వర్షన్ 3.0 కొనుక్కోవాలన్నా, FZS వర్షన్ 4.0 కొనుక్కోవాలన్నా సరే మీకు ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చిన కలర్ ఏదైనా పర్టికులర్గా ఒక కలర్ నచ్చింది అనుకోండి, షోరూమ్కి అయితే రండి, ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉంటారు, వాళ్ళనైతే అడగండి, మీకు కావాల్సిన కలర్ అయితే వాళ్ళు తెప్పిస్తారు. ఇంకా ఇదేంటంటే
ఫినాన్స్ డెస్క్ అనమాట. సో ఏదైనా మీరు వెహికల్ పర్చేస్ చేయాలంటే తక్కువ డౌన్ పేమెంట్లో ఈ షోరూంలో పర్చేస్ చేయొచ్చు. కాబట్టి శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ఐడిఎఫ్సి కానీ, ఎల్ఎన్టీ కానీ ఇట్లాంటి ఫైనాన్స్లో మీరు ఏదైనా ఫైల్ చేయించుకోవాలంటే మాత్రం ఇక్కడ కూర్చొని మొత్తం ఫైల్ అయితే చేయించుకోవచ్చు. మీకు చాలా తక్కువ డౌన్ పేమెంట్లో అయితే వీళ్ళు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు MT-15 కానీ, R15 వర్షన్ 4 కానీ ఇట్లాంటి వెహికల్స్ ఏది పర్చేస్ చేసినా సరే టీ షర్ట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. జాకెట్ కొనుక్కోవాలనుకున్న జాకెట్ కొనుక్కోవచ్చు, అలాగే టీ షర్ట్స్ అయితే ఉన్నాయి. సో మీకు క్యాప్స్ కూడా ఉన్నాయి బ్రో, జనరల్గా మీకు పైన ఉన్నాయి చూసారా. సో క్యాప్ కావాలని మీరు పర్చేస్ చేయొచ్చు. సో యమహా ఎక్స్క్లూజివ్ అనమాట. ఇక్కడ ప్లెయిన్ యమహా FZX అయితే ఉంది, బ్లాక్ కలర్. సో వెహికల్ అయితే చూస్తానికి చాలా క్లాస్గా అయితే ఉందన్నమాట. అలాగే మీకు హెల్మెట్, జాకెట్స్ అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇది టీఆర్ సెక్షన్ అనమాట. మీరు ఒకవేళ వెహికల్ పర్చేస్ చేస్తే ఖచ్చితంగా థంబ్ అయితే వేయాలి, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇక్కడ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకౌంట్ సెక్షన్ అనమాట. సో వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత షోరూమ్కి సంబంధించిన అకౌంట్స్ మొత్తం ఇక్కడైతే చూస్తారు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం. దాని తర్వాత నేను మీకు సర్వీస్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో షోరూమ్కి బ్యాక్ సైడ్కి రాగానే ఇక్కడ మీకు క్యాష్ కౌంటర్ అనమాట. సో మీరు ఏదైనా ఒక వెహికల్ యమహాలో పర్చేస్ చేస్తే క్యాష్ పెట్టి ఇక్కడికైతే వచ్చి అమౌంట్ అయితే పే చేయాలి. సో క్యాష్ కౌంటర్ అయితే ఇది. ఇప్పుడు మనము ఈ షోరూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి సర్వీస్ అయితే చేస్తారు. సో సర్వీస్ ఎలా చేస్తారు, ఎన్ని ర్యామ్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యమహా షోరూంలో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం అనమాట. సో వెహికల్స్ అయితే మీకు పైకి ఇట్లా లిఫ్ట్ ద్వారా అయితే తీసుకొస్తారు. 3-4 వెహికల్స్ అయితే ఇక్కడే పెట్టేసి లిఫ్ట్ ద్వారా పైకి అయితే వస్తాయి అనమాట. తర్వాత వెహికల్ తీసుకొచ్చేసి సో ఇలా అయితే ర్యామ్స్ మీద పెడతారు. ఈ షోరూంలో మొత్తం 4 ర్యామ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ యమహా ఫస్ట్ను అయితే ర్యాంప్ మీద పెట్టారనమాట. సో మీకు సర్వీసింగ్ అయితే ఇదిగో ఇలా చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ సెలిటో RX అయితే ఉంది. సో ఈ వెహికల్ అయితే ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యమహా ఫస్ట్ను S అయితే ఉంది, డార్క్ మ్యాటీ బ్లాక్. సో మీ వెహికల్స్ అయితే ఇక్కడ సర్వీస్ చేస్తారు. సో ఏ వెహికల్కైనా సరే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇంపార్టెంట్, అలాగే స్పేర్స్ ఇంపార్టెంట్. స్పేర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం స్పేర్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసింది. సో మనకి ఆ 4 ర్యామ్స్ పక్కనే ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేర్ పార్ట్స్ అని చెప్పేసి రాస్తుంది కదా. సో ఇది స్పేర్ పార్ట్స్ రూమ్ అనమాట. లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు చాలా స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి. సో మీ వెహికల్కి సంబంధించిన ఏవైతే స్పేర్ పార్ట్స్ కావాలో అవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. జనరల్గా ఏ వెహికల్కైనా సరే స్పేర్ పార్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే క్లచ్ కేబుల్ కానీ లేకపోతే బ్రేక్ కేబుల్స్ ఉంటాయి కదా. సో ఇవి పాడైపోతూ ఉంటాయి. సో ఇక్కడ కేబుల్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే ఎయిర్ ఫిల్టర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఎయిర్ ఫిల్టర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ యమహా షోరూంలో స్పేర్ పార్ట్స్ రూమ్లో లక్ష్మి గారు అయితే మన దగ్గర ఉన్నారనమాట. సో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. మేడం, మ్యాక్సిమం కొన్ని వెహికల్స్కి యాక్సిడెంట్స్ అవుతాయి కదా. సో దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావాలంటే ఈ షోరూంలో అవైలబిలిటీలో ఉంటాయా? కొన్ని అయితే అవైలబిలిటీ ఉంటాయి, కొన్ని ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవాలి. ఒకవేళ ఆర్డర్ పెట్టాలంటే త్వరగా మీరు తెప్పించగలరా, లేకపోతే లేట్ అవుతుందా మేడం? 10 to 15 days టైం పడుతుంది సార్. అంటే ఏ వెహికల్కి ఏ పార్ట్స్ ఎక్కువగా ప్రాబ్లం వస్తున్నాయి? ఎక్కువగా హ్యాండిల్ బార్స్, ఇంజిన్ ఆయిల్స్, గేర్ ఆయిల్స్, ఇంకా ఆయిల్ ఫిల్టర్స్, చైన్స్ పాకెట్స్, ఎయిర్ ఫిల్టర్స్ అట్లా అవుతాయి. సైడ్ ప్యానల్స్ ఉంటాయి కదా, అవి కావాలంటే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. రెడీగా అయితే ఉండవని చెప్పేసి చెప్తున్నారు. రెడీగా లేవా? రెడీగా అయితే ఉండవు సార్, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. కలర్ పార్ట్స్ ఎందుకంటే మళ్ళీ మనం తెచ్చుకొని స్టాక్ ఉంచుకోం కదా, అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టి. ఇక్కడ బ్లూ కలర్లో చాలా బాక్సులు అయితే ఉన్నాయి మేడం. ఇవన్నీ ఏంటి? అవి స్క్రూస్, నట్స్, స్పార్క్ ప్లగ్, ఆయిల్ ఫిల్టర్స్, ఇంకా ఆయిల్ సీల్స్, ఇవన్నీ అయితే ఈ షోరూంలో ఉన్నాయి అన్నమాట. సో జనరల్గా ఏ షోరూంలో అయినా సరే మీకు స్పేర్ పార్ట్స్ రూమ్ అయితే ఇలాగే ఉంటుంది. డే టు డే లైఫ్లో ఎక్కువగా ఏదైతే అవసరమైతే ఉంటాయో అవన్నీ వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సో ఏమైనా మేజర్ యాక్సిడెంట్స్ అయితే పెద్ద పెద్ద పార్ట్స్ కావాలనుకుంటే చాసిస్ కూడా ఉండదు కదా మేడం ఇక్కడ? ఉండదు సార్, రెడీగా ఉండదు, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. సో అదనమాట, షోరూంలో పెట్టేస్తారు వెహికల్. ఒక 10 to 15 డేస్లో ఆర్డర్ పెడితే వస్తుంది. మీకు మళ్ళీ రెడీ చేసేసి అయితే వీళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వర్క్ అయితే చేస్తున్నారు అనమాట సిస్టమ్తో. అదేందో కనుక్కుందాము. బ్రో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎల్ఎల్ఎట్ వస్తుంది. ఇది మామూలుగా అరెస్ట్ చేస్తాకి సిస్టంలో పెట్టి అరెస్ట్ చేసేస్తాం. సో మనకి కన్సోల్లో మాల్ ఫంక్షన్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో బ్లింక్ అయినప్పుడు ఇట్లా సిస్టమ్కి కనెక్ట్ చేసి రిమూవ్ చేస్తారంట. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది బ్రో? ప్రాసెస్ మనకు మొత్తం సిస్టంలో చూపించేసిద్ది. దాన్ని బట్టి మనం వీటికి మీకు ట్రైనింగ్ ఉండిద్దా? అంటే వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత మామూలు. సో 1 week ట్రైనింగ్ ఇస్తారనమాట. దాని ప్రకారంగా అయితే వీళ్ళు ఇట్లా కనెక్ట్ చేసేసి యమహా మాడ్యూల్ అయితే ఒకటి ఉంది. సో దీనికి కనెక్ట్ చేసి వాళ్ళు ఆ బ్లింక్ అయితే పోగొడతామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదనమాట, మీరు షోరూమ్కి వెహికల్ తీసుకురావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇట్లాంటి మాల్ ఫంక్షన్ లైట్ ఏదైనా బ్లింక్ అయిందనుకోండి, సో ఇట్లాంటి సిస్టమ్ సెటప్ అంతా ఉండిద్ది అనమాట. సో వాళ్ళైతే అది రిమూవ్ చేయగలరు. షోరూమ్ మేనేజర్ నవీన్ గారు అయితే మన దగ్గర ఉన్నారనమాట. హాయ్ సార్. సో ప్రైస్ గురించి తెలుసుకుందాము, దాని తర్వాత మనము మన ఛానల్ తరపున డిస్కౌంట్ ఇస్తారో అడుగుదాం. సార్ యమహా ఫస్ట్నో ప్రైస్ ఎంత సార్? వచ్చేసరికి బేసిక్ మోడల్ వచ్చేసరికి మీకు 1,12,000 దాకా ఉంది సార్. 1,12,000 అంట. FZS వరకు 1,50,000. 1,50,000. FZX అయితే 1,72,000 ఉంది. 1,72,000. ఎరాక్స్ 155. రాక్స్ 155, 1,84,000 దాకా ఉందండి. రేజెడ్ఆర్ అయితే బేసిక్ వేరియంట్. బేసిక్ వేరియంట్ 1,14,000 ఉంది సార్.
1,14,000. తర్వాత R15S నిన్నే మనం ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడ్ చేసాము, చాలామంది చూసారనమాట. సో R15S సింగిల్ సీట్ వేరియంట్ కొనుక్కోవాలనుకుంటే గుంటూరు అమరావతి లెక్సీ మోటార్ షోరూంలో ప్రైస్ అయితే 2,07,000 అండి. 2,07,000 రూపాయలు అయితే ఉందంట. సో R15 వర్షన్ 4 అది వచ్చేసరికి మీకు కలర్స్ని బట్టి ఉంటుందండి. 2,28,000 నుంచి ఉన్నాయి అవి మీకు. స్టార్టింగ్ 2,28,000 నుంచి ఉందంట. R15M అయితే R15M అయితే 2,46,000 ఉంది సార్. అది 2,46,000 రూపీస్లో R15M అయితే మీకు లభిస్తూ ఉంది. ఫైనల్గా మీ అందరికీ ఇష్టమైన Yamaha MT-15 MT-15 వచ్చేసరికి 2,18,000 దాకా ఉంది సార్. 2,18,000 టూ ఎక్స్పెన్సివ్. సో ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఛానల్ తరపున ఈ షోరూంలో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? కంపల్సరీగా ఇస్తామండి. సో నవీన్ అనమాట, నవీన్ సార్ ఈ షోరూమ్ మేనేజర్ గారు. సో మీరు డైరెక్ట్గా ఎవరైనా వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే సార్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసేయండి. సో మీకు నచ్చిన వెహికల్ చెప్పండి, డిస్కౌంట్ తీసుకోండి, వెహికల్ పర్చేస్ చేసి వెళ్ళిపోండి. ఫైనాన్స్లో ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఫైనాన్సెస్ ఏమున్నాయి సార్ ఇక్కడ? L&T ఫైనాన్స్ ఉందండి, HDFC ఉంది, IDFC ఉంది మన దగ్గర. సో ఒకవేళ తక్కువ డౌన్ పేమెంట్లో ఏమైనా వెహికల్ పర్చేస్ చేయాలంటే ఏమైనా అవకాశం ఉందా? అవునండి. లో డిపి. ఒకవేళ సిబిల్ స్కోర్ ఏమన్నా లేకపోతే మనకి వెహికల్ ఇస్తారా? సిబిల్ స్కోర్ లేకపోతే వాళ్ళకి వచ్చిన అప్రూవల్ని బట్టి. సో మీకున్న సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, 650, 700, 750 అట్లా ఉంటుంది కదా, మీకున్న సిబిల్ స్కోర్ని బట్టి, సో ఫైనాన్సర్ని బట్టి మీకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఏంటనేది వాళ్ళు చెప్తారనమాట. స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. లేకపోతే మీకు గుంటూరు సరౌండింగ్స్లో ఉంటే మాత్రం హ్యాపీగా షోరూమ్కి అయితే వచ్చేసేయండి, మీకు మొత్తం వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా Yamaha లెగసీ మోటార్స్ గుంటూరులో ఉన్న వెహికల్స్ అయితే. సో మ్యాక్సిమం ఉన్న వెహికల్స్ మొత్తం నేను మీకు చూపించాను, ప్రైస్ కూడా మనం తెలుసుకున్నాము. నవీన్ సార్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఎవరైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మీకు నచ్చిన వెహికల్స్ మీకు నచ్చిన కలర్స్లో అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే మాత్రం నవీన్ గారిని అయితే అడగండి, మీకు తెప్పిస్తారు. సో ఒక రోజు 2 రోజులు లేట్ అయినా సరే మీరు వెహికల్ అయితే తెప్పించుకొని మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.